ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఈ డిజైనర్ స్లీవ్స్ చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ స్టిచ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఒకసారి ఈ వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ముందుగా మనము నార్మల్ స్లీవ్స్ 3/4 కానీ నార్మల్ స్లీవ్ కానీ ఎంత మెజర్మెంట్ తీసుకుంటామో ఆ విధంగా క్లాత్ తీసుకొని, క్లాత్ ఎంతైతే ఉంటుందో అంతే మనము వైట్ పేపర్ని క్లాత్ ఉన్న మెజర్మెంట్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న వైట్ పేపర్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన వైట్ పేపర్ కట్ చేసుకొని వైట్ పేపర్ని మనము స్లీవ్స్కి తీసుకున్న క్లాత్ని రెండింటిని సమానంగా పెట్టుకొని ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపున 1/2 ఇంచ్ ఫోల్డింగ్ మార్కింగ్ చేసుకొని పై వైపున స్లీవ్స్కి చంక డౌన్ ఎంత ఉన్నది మనం మార్కింగ్ చేసుకొని పేపర్ని అలాగే మన లైనింగ్ క్లాత్ను కూడా సమానంగా కట్ చేసుకోవాలి. రెండు ఒకేసారి కట్ చేస్తే ఎగుడు దిగుడు లేకుండా సమానంగా వస్తుందని నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా సెంటర్లో మార్కింగ్ చేసుకోవాలి మనకి గుర్తుండడానికి. ఇప్పుడు పేపర్ని సపరేట్గా కట్ చేసుకొని మనకి బార్డర్ ఉంటుంది కదా స్లీవ్స్కి కింద వైపున వేసిన బార్డర్ అది ఎంత ఉన్నది కింద వైపు నుంచి ఇలా పేపర్ పైన మార్కింగ్ చేసుకొని ఆ బార్డర్ ఎంత ఉందో అంత ఖర్చు 1/4 ఇంచ్ వదిలేసి మిగతా పేపర్ని మనము కట్ చేసుకోవాలి. కింద వైపున పేపరు బార్డర్ ఎంత మెజర్మెంట్ ఉంటే అంత ఉంటుంది. పై వైపున మనం కట్ చేసాం కదా వైట్ పేపరు అంత పొడవు తీసుకొని మనము ఎన్ని కుర్చీలు అయితే పెట్టుకోవాలనుకున్నామో 2 ఇంచులకు ఒక కుర్చీ వస్తుంది. అలా మనము 5 కుర్చీలు అయితే 5, 10 కుర్చీలు అయితే 10 ఇలా 2 ఇంచులకు ఒక తావ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. డబుల్ లేయర్ మీద క్లాత్ అనేది తీసుకోవాలి. పై వైపున కట్ చేసాం కదా బఫ్ ఆ పొడవు మాత్రం తీసుకుంటే మనకి పై వైపు క్లాత్ చాలు. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పై వైపున మడవడానికి కష్టంగా అలాగే ఫోల్డింగ్ నీట్గా రాదు కాబట్టి ఇలా పై వైపున కూడా మనము మార్కింగ్ వేసుకుంటే మనకి ఫోల్డింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అందరూ కింద వైపునే మార్కింగ్ చేసుకుంటారు, కానీ పై వైపును కూడా మార్కింగ్ చేసుకుంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలో ప్యాచ్ వస్తుంది కాబట్టి అటువైపు ఇటువైపు మనము కుంచీల కోసం మాత్రమే ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, మిగతాది స్లీవ్ ఎంత ఉంటుందో అంతా మనము ఆపోజిట్ కలర్ క్లాత్ లేకపోతే బ్లౌజ్లో వచ్చిన క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ మనం ఎక్కడైతే జాయింట్ చేసామో అది కనపడకుండా అక్కడ వరకు మనము కుర్చీలు పెట్టుకుంటే మనకి జాయింట్ చేసిన క్లాత్ అనేది కనపడదు. ముందుగా సెంటర్ పాయింట్ని మనము చూసుకోవాలి. పైవైపు కింద వైపు సమానంగా ఉండేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు సెంటర్ పాయింట్ మనము యాదో చూసుకొని అక్కడ నుంచి మార్కింగ్ చేసాం కదా 2 ఇంచెస్ ఒక చోట అవన్నీ ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పక్కకు పడకుండా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఉండే విధంగా ఒకవైపు నుంచి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. దీని మీద మనము ఒక స్టిచ్ రఫ్గా వేసుకోవాలి. ఈ విధంగా రఫ్గా వేసుకున్న తర్వాత ఇటువైపు కుర్చీలు కూడా అదే విధంగా రివర్స్లో మనము పెట్టుకోవాలి. అటువైపు నుంచి ఇటువైపుకు ఇటువైపు నుంచి అటువైపుకి రివర్స్లో మనము కింద వైపున సగం సగం కుర్చీలు అటువైపుకి ఇటువైపుకి వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పక్కకు జరగకుండా మొత్తం ఒకే చోటుకు వచ్చే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పై వైపును కూడా మనము చుక్కలు పెట్టుకున్నాం కదా, ఆ విధంగా మనము పైవైపు కూడా ఇలా జాయిన్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి సగం కుర్చీలు ఇటువైపుకి సగం కుర్చీలు అటువైపుకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి ఒకదాని మీద ఒకటి కాకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చే విధంగా మనము ఇలా లేయర్లుగా విడిపోయినట్లుగా కనిపించే విధంగా మనము ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి. కింద వైపున అన్నీ ఒకే చోటుకే వచ్చే విధంగా వేసుకున్నాం కదా, పై వైపున కొంచెం విసనకర్ర మాదిరి సైడ్ వచ్చే విధంగా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఫోల్డింగ్కి కొంచెం ఒక పాయింట్ గ్యాప్ ఇచ్చి మనము ఇటువైపుకి సగం అటువైపుకి సగం వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి అవుట్లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టుకొని
దీన్ని తర్వాత పేపర్పై పెట్టి కట్ చేసుకోవాలి. అది కొంతమందికి అర్థం కాదు, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో బండ గుర్తులతో చెప్తున్నాను కాబట్టి ఆ పేపర్ని పెట్టి కట్ చేస్తే కొంతమందికి అర్థం కావట్లేదు. అది నెక్స్ట్ వీడియోలో ఉంది. ఎవరికైనా అర్థం కాకుంటే ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో ఏం లేదు, నార్మల్ హ్యాండ్స్ మాదిరినే ఈ విధంగా మనము కుర్చీలు అనేది పోసుకొని ఇప్పుడు దీనికి కింద వైపున బార్డర్ ఉంది కదా, దాన్ని జాయిన్ చేసుకోవాలి. బాహుబలి హ్యాండ్స్ జాయిన్ చేసిన విధంగా మనము జాయిన్ చేసుకుంటే మనకి ఈ విధమైన హ్యాండ్స్ ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కింద వైపున జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ కట్ చేసాం కదా ఇంతవరకు, దాన్ని కూడా ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ని మనము తిప్పేసుకుంటే మనకి ఈ విధమైన స్లీవ్స్ ఈజీగా స్టిచ్ చేయడం పూర్తవుతుంది. అదే పేపర్ పెట్టి కట్ చేసుకునేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎవరికైనా ఆ వీడియో కావాల్సింటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, దీనిపైన లైనింగ్ ఆపోజిట్లో పెట్టి కింద వైపున దీన్ని తిరిగేసుకొని కుట్టుకుంటే మనకి ఈ విధమైన డిజైనర్ స్లీవ్స్ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా నా ఛానల్లో స్కూల్ యూనిఫామ్స్, ఫ్రాక్స్, అలాగే బ్లౌజ్ డిజైన్లు మొత్తం వీడియోలు ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మనము ఎక్స్ట్రా క్లాత్ని లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత పై వైపున ఇలా కట్ చేసుకోవచ్చు. అదే పేపర్ పైన అయితే పేపర్ కట్ చేసిన తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. ఈజీగా ఈ మెథడ్లో పేపర్ అవసరం లేకుండానే ఇలా కట్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ నచ్చితే ఈ మెథడ్లో నేర్చుకోండి, లేకపోతే పేపర్ పెట్టి కట్ చేసిన వీడియో కూడా ఉంది, ఆ వీడియో నచ్చితే అలాగైనా కట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇదే బెస్ట్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని రివర్స్లో మనము ఒక బిట్ పెట్టుకుంటే ట్రెండీ స్లీవ్స్ రెడీ.